దేవుడిని ఆరాధించడానికి కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ ప్రభు నామమున వందనములు తెలియజేస్తున్నామండి. ఈ సమయంలో మనము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ప్రారంభంలో అబద్ధికుల గురించి మాట్లాడాడు. అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురు అని ఆత్మ తేటగా చెప్పుచున్నాడు అన్నాడు. ఆ అబద్ధికులు వాతవేయబడిన మనస్సాక్షి కలిగిన వారై సత్య విషయమైన అనుభవ జ్ఞానం లేని వారై ఉన్నారు. కాబట్టి మనస్సాక్షి గురించి మనం ఆలోచన చేస్తాం ఈ సమయంలో. మనస్సాక్షి ఆత్మ సంబంధమైంది. పరమందున్న దేవుడు మానవ నిర్మాణంలో మనుషుని అంతరంగము నిర్మించే సమయంలోనే ప్రతివానికి మనస్సాక్షిని అనే ఒక న్యాయ నిర్ణేతను పెట్టాడు. మనస్సాక్షి తనకు తెలిసిన జ్ఞాన ప్రకారంగా తాను జరిగిస్తున్నవి మంచివా లేకపోతే చెడ్డవా అని మనుషునికి తేటగా తెలియజేస్తూ ఉంటుంది మనస్సాక్షి. మనుషుడు తప్పు చేశాడు అనుకోండి, తప్పు చేశాడు అని చెబుతూ ఉంటుంది అంతరంగంలో. లేదు మంచి చేశాడు, మంచి చేస్తే ఆదరిస్తుంది, నువ్వు చేసింది మంచే, నువ్వేమి ఇబ్బంది పడద్దు అని లోపల అంతరంగం ఆదరిస్తుంది అన్నమాట. చదువుతో ఇలాగ రాయబడింది. రోమీలకు రాసిన పత్రిక మనస్సాక్షిని దేవుడు న్యాయ నిర్ణేతగా పెట్టాడు. దోషము ఉంటే దోషం ఉందని, దోషం లేకపోతే దోషం లేదని తెలియజేస్తూ ఉంటుంది. రోమీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి మనం చదివినప్పుడు, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలు చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టు ఉన్నారు. అదిగో అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇస్తుంది. మనస్సాక్షి సాక్ష్యము ఇవ్వడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఏం సాక్ష్యం ఇస్తుంది? అట్టివారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచూ ఉండగను వారి తలంపులు, అదిగో వారి తలంపులు ఒకదానికొకటి తప్పు మోపుచు తప్పు లేదని చెప్పుచూ ఉండగను తమ హృదయములయందు వ్రాయబడినట్టు చూపుచున్నారు. చాలు. మనస్సాక్షి ఏం చేస్తుంటదంటే తప్పు ఉంటే తప్పు ఉందని చెప్తూ ఉంటది, తప్పు లేకపోతే ఆదరిస్తుంది. కంట్లో నలుసుపడింది అనుకోండి, వెంటనే మనుషుడికి అర్థమైపోతుంది ఏమని, కంట్లో నలుసుపడింది అని దిద్దుకుంటాడు. అది పోయింది అనుకోండి, నలుసుపోయింది, అప్పుడు నెమ్మది ఉంటుంది. అలాగున మనస్సాక్షి అనేది సున్నితమైనది. పాపం ఉంటే పాపం ఉందని, పాపం లేకపోతే పాపం లేదని తేటగా తెలియజేస్తూ ఉంటుంది అన్నమాట మనస్సాక్షి. మానవ వ్యక్తిత్వమును మనస్సాక్షి చెబుతుంది. నువ్వు మంచోడివే చెడ్డోడివే. మనుషులు ఎదుటి వారికి మంచివానిగా కనిపించాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ
అతని యొక్క చెడు ఆలోచనలు, అతని యొక్క తలంపులు మనస్సాక్షి చెబుతుంటది, రే 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 జనాల్లో ఉన్నప్పుడు నీతిమంతుడిగా కనిపిస్తుంది, ఒంటరిగా ఉన్నప్పుడు నీ ఆలోచనలు, నీ చెడుతనము ఎంత దుర్మార్గమైనవో ఎవరికి తెలుసాయి? అవి మనస్సాక్షి చెబుతుంటుంది లోపల. అది సమాచారం. ఎవరినైనా మనము నిలువరించవచ్చు కానీ మాటల చేత మనస్సాక్షిని నిలువరించలేం. లోపల తప్పు చేస్తే తప్పు చేశావని చెబుతూ ఉంటుంది. సున్నితమైంది. కంట్లో నలుసు పడితే ఎలాగూ అర్థమవుతుందో ఆ రీతిగా మనస్సాక్షికి దోషారోపణ చేసే, దోషమును ఎత్తి చూపే న్యాయ నిర్ణేత అనమాట. సాక్ష్యం చెప్పేది అది మనస్సాక్షి. అది ఆ రోజున ఆదాము తినొద్దన్న పండు తిన్నాడు. తిన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? పిలిచాడు. ఆదాము నువ్వు ఎక్కడున్నావు అని అడిగాడు. ఆదాము ఎక్కడున్నావు? అప్పుడు ఆదాము ఏం చేశాడంటే దేవుడి సముఖానికి రాకోకుండా దాచిపెట్టుకున్నాడు చెట్టు దగ్గర. ఎందుకు దాచిపెట్టుకున్నాడు? ఏం జరిగింది? ఏం జరిగిందంటే తను తప్పు చేశాను అనే భావన మనస్సాక్షిలో దోషారోపణ చేస్తుంది. ఎప్పుడైతే మనస్సాక్షి దోషారోపణ చేస్తుందో దేవుడి సముఖానికి రావడానికి ధైర్యం లేదు. అది సమాచారం. దొంగవాడు మనం కనుక్కోలేం దొంగోడిని, దొంగతనం చేసినోడిని. కానీ పోలీసు ఆయన ఇట్టే కట్టి పెడతాడు. ఎందుకు? వాడి మన లోపల వాడు భీతిగా ఉంటాడు, భయపడుతూ ఉంటాడు. పైకి వాని ముఖంలో కవలికలు వేరేగా ఉన్నా వాని యొక్క శరీర కదలికలను బట్టి కానిస్టేబుల్, పోలీసు ఆయన దొంగని పట్టుకుంటాడు. రైట్, నువ్వే చేసావు, ఇచ్చేయి అంటాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి. అలాగకుండా మనస్సాక్షి దోషారోపణ చేసినప్పుడు మనుషుడికి నెమ్మది ఉండదు. ఆదికాండం 3వ అధ్యాయంలో, ఆదికాండం 3వ అధ్యాయం 10వ వచనంలో ఈ మాటలు రాయబడ్డాయి. ఆదికాండము 3వ అధ్యాయం 10వ వచనంలో మనస్సాక్షి నీ దోషాన్ని దాచిపెట్టలేదు. దాచిపెట్టదు. అది 9 నుంచి దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నువ్వు ఎక్కడున్నావు అనెను. అందుకతడు తోటలో నీ స్వరం వినినప్పుడు అది దిగంబరిగా ఉంటిని కనుక భయపడి. అవునా? అసలు నిన్ను చేసినప్పుడే దిగంబరిగా చేశాను కదా. నిన్ను తయారు చేసినప్పుడే, నీ శరీరాన్ని తయారు చేసినప్పుడే వస్త్రాలు లేకుండా తయారు చేశాను నిన్ని అవ్వని. కానీ ఇప్పుడు ఆదాము ఏమంటున్నాడంటే పాపాన్ని ఒప్పుకోకుండా, ఆజ్ఞను అతిక్రమించాను, తప్పు చేశాను తండ్రి అనుకోకుండా పాపాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను దిగంబరిగా ఉంటుంది కాబట్టి నీ దగ్గరికి రాలేకపోతున్నాను అంటున్నాడు. అవునా? అందుకు ఆయన నీకు తెలుదా? ముందు నుంచి తెలుదా నీకు? ఆదాము దిగంబరుడుగానే చేయబడ్డాడు. ఆదాముకు తెలియదా? తెలుసు. చెప్తున్నాడు, నువ్వు దిగంబరుడు అని నీకు తెలిపిన వాడెవడు? తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్షఫలమును తింటివా అన్నాడు. ఆదికాండము 2వ అధ్యాయం 27వ వచనంలో, ఆదికాండం 2వ అధ్యాయం 17వ వచనం, క్షమించండి 17వ వచనంలో, అయితే వృక్షఫలమును తినకూడదు, నువ్వు వాటిని తినుదినమున నిశ్చయముగా చచ్చదవని అదనమాట. ఆ రోజున దేవుడు ఆజ్ఞ జారీ చేశాడు, ఈ పండు తినొద్దు, మంచి చెడులు తెలివినిచ్చి వృక్షఫలం తినొద్దు, తినమో చచ్చిపోతావు. ఆజ్ఞను అతిక్రమించాడు ఆదాము. ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత మనస్సాక్షి అతని మీద దోషారోపణ చేస్తుంది.
మనస్సాక్షి దోషారోపణ చేస్తూ ఉంటే దాన్ని సమర్థించుకోవడానికి ప్రయత్నం చేశాడు. మనస్సాక్షిని సమర్థించుకొని చేసిన నేరాన్ని ఒప్పుకోకుండా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడాడు ఆదాం. అంటే దోషభరితమైన మనస్సాక్షి వేషధారణ కలిగి ఉంటుంది. అందుకే చూడండి, నేరం చేసిన వాడు ఎవడైనా నిజంగా నేను నేరం చేసేదని ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. నేరం చేయలేదనే అందరితో మాట్లాడతాడు. నేనేం నేరం చేయలేదు జడ్జి గారు, నేనేం నేరం చేయలేదు. కానీ వాడి మనస్సాక్షి చెప్తుంటుంది, రే నువ్వు నేరస్తుడివేరా అంటుంటుంది. కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మనస్సాక్షిని, సున్నితమైన మనస్సాక్షిని ప్రతి వానికి దయచేశాడు. మనస్సాక్షిని నిర్దోషంగా పెట్టుకోవడం అనేది బాధ్యత. ఆదాము తన మనస్సాక్షిని వేషధారణతో కప్పేసుకున్నాడు. తినొద్దన్న పండు తిన్నావా అని దేవుడు సూటిగా అడిగితే ఆదాము ఏం చేశాడు? నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీ ఇచ్చింది నేను తిన్నానన్నాడు. మొదటి సాకేమో దిగంబడిగా ఉన్నానన్నాడు, రెండో సాకేమో ఆమె ఇచ్చింది నేను తిన్నాను, నా తప్పేం లేదు. అది సమాచారం. దేవుడి సముఖంలో ఉండకోకుండా నెట్టివేయబడ్డాడు ఆదాం. కాబట్టి దోషభరితమైన మనస్సాక్షి దోషాన్ని ఎత్తి చూపిస్తూ ఉంటది, కానీ ఒప్పుకునే స్వభావం లేదు మనిషికి. అందరికీ ఉండదు ఒప్పుకునే స్వభావం. చాలా తక్కువ మంది. యథార్థవంతుడైతే ఒప్పుకుంటాడు, వేషధారి ఒప్పుకోలేడు. యోబు గ్రంథము 33వ అధ్యాయం 31వ అధ్యాయం 33వ వచనం. పాపమును రొమ్ములో కప్పు పెట్టుకున్నవాడు ఆదాము అని చెప్పాడు. మనస్సాక్షి దోషారోపణ కింద జీవితాన్ని గడిపినవాడు ఆదాం. ఆ మాటకు వస్తే యోబు గ్రంథం 31వ అధ్యాయం 33వ వచనంలో యోబు ఆదాము గురించి మాట్లాడుతూ ఇలాగంటున్నాడు, ఆదాము చేసినట్లు దోషాలు దాచిపెట్టుకునే గది ఒకటి ఉంది, అది హృదయం. రహస్యాలు దాచిపెట్టుకునే గది, బీరువా అది. ఆదాము చేసినట్లు నా దోషములను దాచిపెట్టుకుని మహాసమూహమునకు భయపడి కుటుంబముల తిరస్కారమునకు జడిసి నేను మౌనముగా ఉండి ద్వారము దాటి బయలు వెళ్ళక రొమ్ములో నా పాపమును కప్పుకొనిన ఎడల. అది సమాచారం. రొమ్ములో పాపాన్ని కప్పుకున్నవాడు వేషధారి. మనస్సాక్షి దోషారోపణను త్రోసిపుచ్చేవాడు అనమాట. వాడు వేషధారి. ఆ రోజున ఆదాం చేసింది అదే. ఆదాం యొక్క మనస్సాక్షి చెబుతుంది దేవుడికి విరోధంగా తప్పు చేసావని, కానీ ఆదాం మాత్రం దాన్ని దాచిపెట్టుకుని మాట్లాడాడు. అది సమాచారం. ఒప్పుకునే స్వభావం లేనివాడు, వేషధారి. నీవు దోషం చేయలేదని నీ మనస్సాక్షి సాక్ష్యం ఇస్తుంది. అలాంటప్పుడు ఎందరు నిన్ను దోషులన్నా అది నిన్ను ఓదార్చుతూ ఉంటది. అది సమాచారం. నువ్వు దోషం చేయలేదనుకో, నిజంగానే దోషం చేయలేదు, కానీ దోషి అంటున్నారు అంతా. అప్పుడు నీ మనస్సాక్షి నిన్ను ఆదరిస్తుంది. ఎవరేమనుకుంటే ఏం లేరా, నువ్వు చేయలేదు కదా అంటుంటది అనమాట. ఉదాహరణకి యోసేపు అనే యవనస్తుడు ఉన్నాడు. యోసేపు దేవుని దృష్టికి నీతిమంతుడు, ఏ పాపమే చేయలేదు. ఆ మాటకు వస్తే దేవుడు నన్ను చూస్తున్నాడని దుష్కార్యం విషయంలో దూరముగా పారిపోయాడు యోసేపు. దుష్కార్యం చేయలేదు. పోతిఫర్ యొక్క భార్య యజమానురాలే యోసేపు మీద కన్నేస్తే యోసేపు ఆ విషయంలో ఏకీభవించిన వాడు కాదు.
అప్పుడు పై వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోతే యజమానురాలు ఆ వస్త్రాన్ని దాచిపెట్టి యజమానుడు రాగానే, ఇదిగో ఆ ఎబ్రి దాసుడు నువ్వు ఇంటికి తెచ్చావే, వాడు నన్ను ఎగతాళి చేశాడు. అవునా, నిజమేనా? ఎగతాళి చేసిన మాట నిజమా? పోతిఫర్ భార్య అయిన యజమానురాలా? నిజంగా యోసేపు తప్పు చేశాడా? తప్పు చేసింది ఎవరు? ఆమె తప్పు చేసింది, అది సమాచారం. తప్పు చేసింది ఆమె, యోసేపు మీద నేరం నెట్టింది. పోతిఫరు ఈ విషయాలు ఏమీ తెలియని వాడ ఏం చేశాడంటే యోసేపుని పట్టుకొని వచ్చి చెరసాలకు అప్పగించాడు. పోతిఫర్ కూడా తెలుసు ఎంత నమ్మకస్తుడో యోసేపు. ఏ దుష్కార్యం చేయని నమ్మకస్తుడు. వాస్తవానికి ఇంట్లో ఏముందో ఏమి లేదో తెలియదు పోతిఫర్కి, కానీ యోసేపే సమస్తాన్ని చూసుకునేవాడు. అలాంటి వాడు నేరం చేస్తాడా? చేయడు. యోసేపు యొక్క మనస్సాక్షి కూడా యోసేపు చెబుతుంది ఏమని, నువ్వేం నేరం చేయలేదులే అని ఆదరిస్తుంది అనమాట యోసేపుని, అది సమాచారం. కాబట్టి మనస్సాక్షి నేరం చేసిన వాడిని గద్దిస్తూ ఉంటది, నిర్దోషిని ఆదరిస్తూ ఉంటది. ఆదరణ అక్కడ మనస్సాక్షి దయచేస్తూ ఉంటది. చూద్దాం, అక్కడ రాయబడింది ఆదికాండము 39వ అధ్యాయంలో 39వ అధ్యాయము 8వ వచనం నుండి, అయితే అతడు ఒప్పక అన్నాడు, నా యజమానుడు తనకు కలిగినదంతయు నా చేతికి అప్పగించను కదా, నా వశమున తన ఇంటిలో ఏమి ఉన్నదో అతడు ఎరుగడు, ఈ ఇంటిలో నాకంటే భయవాడు ఎవడూ లేడు, నీవు అతని భార్యవైనందున అదనమాట, నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించలేదు, అప్పగించక ఉండలేదు. కాబట్టి ఇంత ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధంగా పాపమును కట్టుకొందునని యజమానుని భార్యతో అనే సమాచారం. యోసేపు నిర్దోషమైన మనస్సాక్షి కలిగిన వాడు. అటు పోతిఫర్ భార్య, ఆమెకి తెలుసు యోసేపు ఏ నేరం చేయలేదని. 2, పోతిఫర్కి తెలుసు యోసేపు నమ్మకస్తుడని. 3, యోసేపుకు తనకు తానే తెలుసు తను నిర్దోషని. 4, దేవునికి తెలుసు. మహత్తరమైన నిర్దోషమైన మనస్సాక్షిని కలిగిన వాడు యోసేపు. అదనమాట నిర్దోషమైన మనస్సాక్షి. అటు పోతిఫర్ యొక్క భార్య దృష్టిలోను, పోతిఫర్ యొక్క దృష్టిలోను, 3 తన దృష్టికి తానే, 4 దేవుని దృష్టికి మనస్సాక్షి నిర్దోషంగా పెట్టుకున్నవాడు యోసేపు. నిర్దోషమైన మనస్సాక్షి. ఈ 2 సంవత్సరాలు జైలు అనుభవించాడు. 2 సంవత్సరాలు కాదు, 2 సంవత్సరాల కంటే ఎక్కువ జైలు అనుభవిస్తున్నాడు. జైలు అనుభవిస్తూ ఉండగానే అతని మనస్సాక్షి, యోసేపు యొక్క మనస్సాక్షి యోసేపుని ఆదరిస్తుంది. ఏం నేరం చేయలేదులే, నువ్వేం భయపడొద్దు, అదనమాట. కాబట్టి పరమందుల దేవుడు మానవ అంతరంగములలో మనస్సాక్షిని పెట్టాడు. అది సున్నితమైంది. దోషం ఉంటే దోషం ఉందని, దోషం లేకపోతే నిర్దోషివని ఆదరిస్తూ ఉంటది. ఆ తర్వాత నీ నిర్దోషత్వాన్ని ఇంకొకరి ఎదుట రుజువుపరుచుకోవడానికి ఆలోచన చేయొద్దు. నేను నిర్దోషిని అని మనుషుల దగ్గర రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. నువ్వు నేరం చేయలేదు, అయినా నిందొచ్చింది నీ మీదికి, ఆ నింద భరించు గాని నేను నిర్దోషిని, ఏ పాపం చేయలేదు అని రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు అంటది మనస్సాక్షి. అలాగనే ప్రవర్తించిన వాడు మన ప్రభు అయిన యేసు. నిందను భరించి నిర్దోషత్వాన్ని రుజువు రుజువు చేసుకోలేదు.
రుజువు చేసుకోలేదు యేసు ప్రభు. ఇక్కడ కూడా యోసేపు తన నిర్దోషత్వాన్ని పోతిఫర్ దగ్గర కానీ పోలీస్ స్టేషన్లో కానీ రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. యోసేపు నేరస్తుడైనట్టుగా శిక్ష అనుభవించాడు. నేరం చేయకపోయినా నేరస్తుడైనట్టు శిక్ష అనుభవించడం అనేది యథార్థమైన మనస్సాక్షికి యొక్క చిహ్నం అన్నమాట. అది చిహ్నం. నేరం చేయకపోయినా నేరస్తుడైనట్టు శిక్ష అనుభవించడం. లోకం ఏమంటది, రే ఎర్రోడా, తప్పు చేయలేదా, చేయకపోతే చేయలేదని చెప్పొచ్చు కదరా, ఎర్రోడ్లాగా కూర్చున్న వాళ్ళ మూగెద్దులాగా ఇంత శిక్ష పడిన తర్వాత చెప్తావు అంటాడు. లోకం అది, లోకం. యథార్థవంతుడు మనస్సాక్షి కలిగిన, యథార్థమైన మనస్సాక్షి కలిగిన వాడు ఏం చేస్తుంటాడంటే నిందను భరిస్తాడు, నిర్దోషత్వాన్ని రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేయడు. అదనమాట. మన ప్రభు అయిన యేసు అలా జరిగించాడు. పిలాతు ఎదుట యేసు ప్రభు నిలబడ్డాడు, మనందరికీ తెలుసు. యోహాను సువార్త 18వ అధ్యాయంలో యేసుక్రీస్తు పిలాతు ఎదుట నిలబడ్డాడు బోన్లో. ఏ నేరం చేశాడని? నేరము నింద మోపిన వాళ్ళు ఆయన దగ్గరకు వచ్చి, పిలాతు దగ్గరకు వచ్చి మాట్లాడారు. మాట్లాడితే ఏదైనా రుజువు చేయబడిందా? ఏది రుజువు చేయబడలేదు. యోహాను సువార్త 18వ అధ్యాయం 33వ వచనంలో పిలాతు తిరిగి అధికార మందిరంలో ప్రవేశించి యేసును పిలిపించి అదనమాట, యూదుల రాజు నీవేనా అని అడగగా యేసు నీ అంతటి నీవే ఈ మాట అనుచున్నావా, ఇతరులు నీతో నన్ను గూర్చి ఈ మాట చెప్పిరా అని అడిగాను. నేను యూదున్నా ఏమి, అదే మరి నువ్వేం చేశావు అని అడిగాడు యేసు. సమాచారం. కాబట్టి యేసు ప్రభు బోన్లో నిలబడి నేను నిర్దోషిని అని రుజువు చేసుకోవడానికి ప్రయత్నం చేయలేదు. నువ్వు అన్నట్టు నేను రాజునే, అయితే నా రాజ్యం ఈలోక సంబంధమైంది కాదు. ఈలోక సంబంధులు ఏం చేస్తారంటే నేరం చేసినా నేరం చేయలేదని చెప్పుకుంటారు. ఈలోక సంబంధులు యథార్థమైన మనస్సాక్షి కలిగిన వాళ్ళు నేరం చేయకపోయినా నిర్దోషిగా శిక్ష అనుభవిస్తారు. నిర్దోషి నేరస్తుడైనట్టు శిక్ష అనుభవిస్తాడు. అది సమాచారం. కాబట్టి మనస్సాక్షి సాక్ష్యం ఇవ్వడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. మొట్టమొదటిది. 2, మనస్సాక్షి దోషిని దోషి అని, నిర్దోషిని నిర్దోషి అని తెలియజేస్తుంది. మనస్సాక్షి యథార్థమైన మనస్సాక్షి కలిగి ఉండడం ప్రాముఖ్యమైన సమాచారం. అది దాన్ని క్రైస్తవులైన వాళ్ళు ప్రత్యేకించి మనస్సాక్షిని సాధన చేయాలి, నిర్దోషంగా పెట్టుకోవడానికి సాధన చేయాలి. నిర్దోషమైన మనస్సాక్షి ప్రతిరోజు నీ దినచర్యలో నీ మనస్సాక్షి నిర్దోషంగా నీకు కనిపించాలి. నీ అంతరంగాన్ని పరిశీలన చేస్తున్నా దేవునికి కనిపించాలి. అది సమాచారం. మనస్సాక్షిని నిర్దోషంగా పెట్టుకోవడం అనేది క్రైస్తవుని బాధ్యత. మనస్సాక్షిని నిర్దోషంగా పెట్టుకోవడం క్రైస్తవుని బాధ్యత. అపోస్తల కార్యములు 24వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట రాయబడింది. అపోస్తల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనంలో
అపోస్తుడైన పౌలు ఇలాగ తెలియజేస్తున్నాడు. అప్పటికే బోన్లో నిలబడ్డాడు పౌలు. బోన్లో నిలబడిన వాడు మాట్లాడుతున్నాడు. 24వ అధ్యాయం 16వ వచనంలో, ఈ విధమున నేనును దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనస్సాక్షిని నిర్దోషముగా పెట్టుకొనుటకు అదనమాట సాధన చేస్తున్నాను. ఏం సాధన చేస్తున్నావు? మనస్సాక్షిని నిర్దోషంగా పెట్టుకోవడము సాధన చేస్తున్నాడు. ఎవరి ఎదుట? మనుషుల ఎదుటను దేవుని ఎదుటను. అదనమాట. నీ దినచర్యలో నీ మనస్సాక్షి నీ మీద దోషారోపణ లేకుండా చూసుకోవాలా. నీ జీవన శైలి, నీ జీవిత విధానంలో మనస్సాక్షి నీ మీద నేరం నెట్టకూడదు. పక్కనోడు నేరం నెడితే నెట్టని వాడికి తెలియదు కదా సమాచారం. అయితే గుర్తుపెట్టుకో, నీ మనస్సాక్షి నీ మీద నేరం నెట్టకూడదు. అలాగున భక్తిపరుడైన వాడు సాధన చేస్తాడు. మనస్సాక్షిని నిర్దోషంగా పెట్టుకోవడము బాధ్యత. నీ ఆలోచనలు ఉన్నాయి, కూర్చొని ఆలోచన చేస్తూ ఉంటావు కదా ప్రతిదీ. ఆ ఆలోచనలో దుర్మార్గమైన ఆలోచనలు ఉంటే నువ్వు దోషివి. నిర్దోషమైన ఆలోచనలు ఉన్నాయి, మంచి ఆలోచనలు ఉన్నాయి, అయితే నువ్వు నిర్దోషివే. ఎవరి ఎదుట? దేవుని ఎదుట. మనుషులకు తెలియదు కదా నీ ఆలోచన. నా ఆలోచన మనుషులకు తెలియదు. కరెక్ట్. నేనేం ఆలోచన చేస్తున్నానో మనుషులకు తెలియదు, కానీ ఎవరికి తెలుసు? దేవుడికి తెలుస్తుంది. కాబట్టి దేవుడిని మనసును చూసినప్పుడు దాంట్లో ఉన్న ఆలోచనలు నిర్దోషంగా ఉండడం ప్రాముఖ్యమైన సమాచారం. నోవహు జలప్రలయానికి ముందటి కాలంలో మనుషులు వారి హృదయాలను చూశాడంట దేవుడు. చూస్తే ఏం జరిగింది? ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనంలో, ఆ హృదయం చేసే తలంపులంట ఎల్లప్పుడూ కేవలం చెడ్డగా ఉన్నాయంట. ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదని, అదిగో హృదయము, అక్కడ హృదయము అని వాడాడు, వాస్తవానికి మనసాక్షి. హృదయం కరెక్ట్. వారి హృదయం యొక్క తలంపులు ఊహ. ఆలోచన చేస్తున్నాడు, ఊహించుకుంటున్నాడు. ఊహలు ఎల్లప్పుడూ కేవలం చెడ్డవని యెహోవా దేవుడు చూచి. కాబట్టి నీ తలంపులు ఎవరికి తెలియకపోయినా నీ దేవుడికి తెలుస్తుంటది, గుర్తుపెట్టుకో. కాబట్టి క్రైస్తవుడు ఏం చేయాలంటే తలంపుల్ని సహితము నిర్దోషమైన వాటిగా పెట్టుకోవడం అనేది బాధ్యత. నా దేవుడు నా అంతరంగాన్ని చూస్తున్నాడు, నా అంతరంగంలో ఉన్న తలంపుల్ని చూస్తున్నాడు, ఊహల్ని చూస్తున్నాడు. కాబట్టి దేవుని ఎదుట మనస్సాక్షిని నిర్దోషంగా పెట్టుకోవడము మనుషుడు సాధన చేయాలన్నమాట. అది మనుషుల ఎదుట కూడా అన్నాడు. రెండో సమాచారం, ఫిలిప్పీ సంఘము యెరూషలేములో ఉన్న సంఘస్థులకి డబ్బులు పోగు చేశారు. ఆ డబ్బు పౌలుకి ఇచ్చి, అయ్యా ఈ డబ్బు యెరూషలేములో ఉన్న వారికి ఇచ్చేయండి అని చెప్పారు. అలా తీసుకొని వెళ్ళిపోతాడా పౌలు? తీసుకొని వెళ్ళాడు. ఏం చేస్తాడంటే, మీలో ఒకరిని నా వెంట రమ్మను, ఎందుకంటే ఈ డబ్బు వారికి ఇచ్చానో లేదో సాక్షిగా ఉండాలి అతని. అది సమాచారం. లేదు పౌలు డబ్బులు తీసుకొని పోయి తినేశాడు వాళ్ళకి, లేదా నేరం నా మీద ఎందుకు వేస్తారు మీరు? అవసరం లేదు. కాబట్టి ఈ డబ్బుతో పాటు మీలో ఒకరు ఇద్దరు నా వెంట రావాలా అన్నాడు అనమాట. అది సమాచారం. అంటే మనుషుల ఎదుటను దేవుడి ఎదుటను నిర్దోషత్వాన్ని
కలిగి ఉండడానికి సాధన చేస్తున్నాడు అపోస్తున్నాడు అని పౌలు. అది క్రైస్తవ జీవితం అంటే. నేరం పడకూడదు, అది వాస్తవం. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, మనస్సాక్షిని నిర్దోషంగా పెట్టుకోవడము క్రైస్తవుని యొక్క బాధ్యత ఉంది. అది బాధ్యత. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, ఒకప్పుడు పాపం చేసిన వాడు, నేరం చేసిన వాడు పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, 1:12 తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో, పూర్వము నేను ఎలాంటి అంటే దూషకుడిని, హింసకుడిని, హానికరుకునైన నన్ను పరిచర్యకు నియమించి, అదనమాట, నమ్మకమైన వానిగా ఎంచినందుకు కృతజ్ఞుడై ఉన్నాను. అదనమాట, తెలియక అవిశ్వాసం వలన చేసింది కాబట్టి. అది తెలియక చేస్తే క్షమాపణ ఉంటది, లెక్కల్లోకి రాదు. కానీ తెలిసి కూడా చేసావనుకో లెక్కలోకి వస్తుంది. అది సమాచారం. తెలియక చేసేది కనుక కనికరింపబడింది. ధర్మశాస్త్రంలో ఎవరైనా ప్రవక్త మీ మధ్యలో నుండి లేచి సూచక్రియ కానీ అద్భుతాలు కానీ చేసి మీ విశ్వాసాన్ని మళ్లించడానికి చూస్తే అలాంటి వాడిని కనికరింపకుండా రాళ్లతో కొట్టండి అని చదివామే. ఆ మాట ప్రకారంగా యేసుక్రీస్తు వారు ఒక కొత్త వ్యక్తి అని, ఆయన చేస్తున్న ఆ పరిచర్య అంతా అబద్ధమని ఆలోచన చేసుకున్నాడు పౌలు. అందుకు క్రైస్తవ్యాన్ని హింసించడానికి పరిగెత్తాడు. దమస్కు ప్రాంతంలో ఒక దెబ్బ కింద పడిపోయాడు. అదనమాట. అక్కడ మారుమనసు పొందిన పౌలు యేసుక్రీస్తు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. ఏమని? దోషినైన నన్ను తన పరిచర్యకు నియమించుకొని తన వాటిగా ఎంచుకున్నాడు నన్ను. చెప్తున్నాడు 13వ వచనంలో, నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు కృతజ్ఞుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసింది కాబట్టి కనికరింపబడి తిని, మరియు మన ప్రభు యొక్క కృపయు క్రీస్తు యేసునందున్న విశ్వాసమును ప్రేమయు అత్యధికంగా విస్తరించను. ఆ ప్రధాన పాపి అయినా నా యందు. అది సమాచారం. కాబట్టి మనస్సాక్షిని నిర్దోషంగా పెట్టుకోవడం అనేది క్రైస్తవుడి యొక్క బాధ్యత. కొంతమంది మనస్సాక్షికి వాతేస్తారు. వాతేసాడంటే అబద్ధికుడు. మనస్సాక్షి తను చేస్తున్నది తప్పని చెబుతూ ఉంటది లోపల. అయితే మనస్సాక్షికి నోర్ముయ్, శరీర సంబంధంగా లాభం రావాలంటే చేయాలా, నీకు తెలుదులే అంటాడు లోపల. బతకడానికి అన్యాయం చేయొచ్చులే అంటది లోపల. దాన్ని నోరు కట్టేస్తాడు. మనస్సాక్షి యొక్క నోరుని కట్టేస్తాడు. 1-2 సార్లు చెబుతుంది, నోరు కట్టేస్తున్నావు కదా అంటే వాతేసావు. వాతేసిన తర్వాత ఇంకేం చెప్తుంది? వాత వేయబడిన దగ్గర చర్మము కాలిపోతుంది, స్పర్శ ఉండదు. అలాగున మనస్సాక్షికి వాతేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ అబద్ధికులు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో తెలియజేస్తున్నాడు. వాత వేయబడిన మనస్సాక్షి. అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోసపరుచుచు ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురని అది ఆత్మ తేటగా చెప్పుచున్నాడు. అదిగో వాత వేయబడిన మనస్సాక్షి వాళ్ళు.
వాత వేయబడిన మనస్సాక్షి. ఎప్పుడైతే మనస్సాక్షి వాత వేయబడిందో అప్పుడు నీ మనస్సాక్షి నువ్వు తప్పు చేసినా కూడా చెప్పదు. నువ్వు తప్పు చేసినా చెప్పదు. ఎందుకు వాతేశావు? ఒప్పుకునే మనసు లేదు నీకు. ఇక మీద చెప్పొద్దు అని దానికి వాతేశావు. అది సమాచారం. వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాడు దేవునికి విరోధంగా ప్రవర్తిస్తాడు. కొత్త నిబంధనకు విరోధంగా, ఆత్మకు విరోధంగా ప్రవర్తిస్తాడు. మనస్సాక్షికి వాత వేయకూడదు. మనస్సాక్షి ఎల్లప్పుడూ నిర్మలమైనదిగా ఉండాల. దోషారోపణ లేని మనస్సాక్షి. హెబ్రీయులకు రాసిన పత్రిక, మనస్సాక్షి వాత వేయబడిందే. అలాంటి వాడు పనికిరాడు. భక్తి పనికిరాదు. వాడు వేషధారుడు, అబద్ధికుడు. మనస్సాక్షికి వాతేశాడు. ఈ రోజున అనేక మంది అబద్ధ బోధకులు మనస్సాక్షికి వాతేసి సత్యాన్ని సత్యంగా అంగీకరించే మనసు లేక అబద్ధాన్ని వెంటాడుతున్నారు. వివాహమును నిషేధించుచు అని చెప్పాడు. క్రీస్తుని విసర్జించి ధన సముపార్జన కోసం పాకులాడుతూ ఉంటాడు. వాతేశాడు వాడు. అది సమాచారం. మనస్సాక్షికి వాతేసిన వాడు భ్రష్టుడు అన్నాడు అక్కడ. భ్రష్టుడు. ఎవడు భ్రష్టుడు? దేవుడు అనుగ్రహించిన వరములను పోగొట్టుకున్నవాడు. శరీర సంబంధమైన వాటి కోసం పోగొట్టుకున్నాడు. వాడు భ్రష్టుడు. శరీర సంబంధమైన వాటి కోసం పోగొట్టుకున్నవాడు భ్రష్టుడు. చదువు అక్కడ రాయబడింది. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో, 4వ అధ్యాయం 1వ వచనంలో, అయితే కడవరి కాలమందు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మల యందు దయ్యముల బోధ యందు లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులగుదురు. అదిగో విశ్వాస భ్రష్టులు. విశ్వాసాన్ని వదిలిపెట్టుకున్నవారు, విశ్వాసాన్ని పోగొట్టుకున్నవారు, దేవుని మీద ఆధారపడని వాడు విశ్వాస భ్రష్టుడు. ఆ రోజున భ్రష్టుడు ఏశావు, వ్యభిచారి. దేవుడు జ్యేష్ఠత్వపు హక్కుని ఇస్తే ఆ జ్యేష్ఠత్వపు హక్కు యొక్క విలువ తెలియకోకుండా ఒక్క పూట భోజనం కొరకు జ్యేష్ఠత్వాన్ని అమ్ముకున్నాడు. ఈ రోజున పరమందున్న దేవుడు యేసుప్రభు రక్తం ద్వారా నీ పాపాలు క్షమించి తన ఇంటిలో తన కుమారుడిగా నిన్ను చేర్చుకొని ఆత్మ ద్వారా ముద్రించుకొని వారసత్వాన్ని ఇచ్చి పరలోకంలో ఆస్తుంది నాయనా అని చెబితే దాన్ని పట్టించుకోకుండా భూ సంబంధమైన వాటి కోసం పాకులాడుతూ ఉంటాడే వాడు భ్రష్టుడు. ఆత్మ సంబంధమైన వరములను విలువలేని వాటిగా చేసి శరీర సంబంధమైన సుఖభోగాలే ఎక్కువగా ఆలోచన చేసేవాడు భ్రష్టుడు అనమాట. ఈ పూట అన్నం పెట్టినా నాకు చచ్చిపోతున్నా, ఆ జ్యేష్ఠత్వం ఉంటే ఊడిపోతే తీసుకో నాకెందుకు అన్నాడు. అలాగున రక్షణను తాకట్టు పెట్టేవాళ్ళు ఈ రోజున మనుషులు. వాడు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాడు భ్రష్టుడు అనమాట. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాడు సత్య విషయమైన అనుభవ జ్ఞానం లేనివాడై దేవునికి విరోధంగా పాపం చేయడానికి పూనుకుంటాడు. భౌతికమైన వాటికి విలువిస్తాడు.
భౌతికమైనవే వాటి దృష్టికి ప్రాముఖ్యం. భౌతికమైన వాటి మీద మనసు పెట్టుకుంటాడు. ఆత్మ సంబంధమైన వాటి మీద విలువ లేని వాడిగా, ఆత్మ సంబంధమైన వాటిని ప్రాముఖ్యత లేని వాడిగా ఎంచుకుంటుంటాడు అనమాట. అది వాతమైపడిన మనస్సాక్షి యొక్క జీవిత విధానం. అది జీవిత విధానం. వాని కన్నులకు గుడ్డితనం కలిగింది. ఇక చెడు మంచి అనుకుంటున్నాడు, మంచి చెడు అనుకుంటున్నాడు. అయితే పరమంతుడు దేవుడు ఏం చేశాడంటే, మనస్సాక్షి నిర్దోషంగా పెట్టుకోండి, నిర్మలంగా ఉండాలి. మనస్సాక్షి నిర్మలంగా లేకపోతే పరలోకం వెళ్ళలేవు. మనస్సాక్షి నిర్మలంగా ఉంచుకోవాలి. ఒకప్పుడు పాపం చేసి దేవునికి విరోధులమయ్యాం. అయితే దేవుడు యేసుప్రభు రక్తం చేత మనస్సాక్షి యొక్క దోషారోపణ కింద ఉన్న మనల్ని విడిపించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో, హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో ఈ మాట రాయబడింది. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో ఏమంటున్నాడంటే, అక్కడ హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వచనంలో, నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అప్పగించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం కలిగిన, అదనమాట, జీవం కలిగిన దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయడం. అదనమాట, క్రీస్తు రక్తము మనస్సాక్షిని శుద్ధి చేయడానికి దేవుడు ఏర్పాటు చేశాడు. ఎవరిని మనస్సాక్షి అయితే కృష్ణ ప్రభు రక్తం చేత శుద్ధి చేయబడిందో ఆ వ్యక్తి దేవుణ్ణి సేవించడానికి పనికొస్తాడు. దేవుణ్ణి సేవించడానికి, దేవుణ్ణి ఆరాధించడానికి పనికొస్తాడు. మనస్సాక్షి నిర్మలం చేయబడింది అనమాట కృష్ణ ప్రభు రక్తం చేత. ఆ రోజున ఆదాము దేవుడి సముఖానికి రాకోకుండా దాచిపెట్టుకున్నాడు, దోషభరితమైన మనస్సాక్షి. ఇప్పుడు యేసుప్రభు యొక్క శరీరమును తెర ద్వారా, ఆయన నిర్దోషమైన రక్తం ద్వారా మనస్సాక్షిని శుద్ధి చేయబడి, ఆయన శరీరమును తెర ద్వారా దేవుని సన్నిధానానికి నిర్మలమైన మనస్సాక్షితో ఆయన సముఖానికి వచ్చే ఏర్పాట్లు చేశాడు అనమాట. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం నుండి ఈ లేఖన భాగం రాయబడింది. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19 నుంచి, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం అది, అనగా తన శరీరమును ద్వారా ఏర్పాటు చేయబడింది, నూతనమైంది, జీవం కలిగింది. ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు అదనమాట ధైర్యం వచ్చింది. ఇప్పుడు ఆ ధైర్యం కలిగి ఉన్నది కనుక, యాజకుడు ఉన్నాడు కనుక మనస్సాక్షికి కల్మషం దోచకూడదు. ఇక మీదట అది నిర్మలంగా ఉండాల. క్రైస్తవుడు నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వాడు ఏదైనా తప్పు చేశాడు అనుకో అప్పుడే ఒప్పుకుంటాడు, దాచిపెట్టుకోలేడు. లోపల నేరం చేశాడు అనుకోండి, అపరాధం చేశాడు, ఒప్పేసుకుంటాడు. ఎందుకంటే పరిశుద్ధాత్మ అతనిలో పనిచేస్తూ ఉంటాడు. నిర్దోషమైన మనస్సాక్షి పెట్టుకోవాలి అనేది దేవుని యొక్క సందేశం కాబట్టి అప్పటికప్పుడే పాపాన్ని ఒప్పుకుంటాడు, దాచిపెట్టుకోడు. చెప్తున్నాడు, మనస్సాక్షికి కల్మషం తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయం గలవారును శరీరం గలవారునై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత, రక్షింపబడతానంటే రక్షింపబడతాను నేనంతే, సంపూర్ణ నిశ్చయత కలిగి, అదిగో యథార్థ హృదయంతో దేవుని సన్నిధానమునకు చేరుతాం. అది సమాచారం.
కాబట్టి నిర్మలమైన మనస్సాక్షి, బాప్తిస్మంలో దేవుడు నిర్మలమైన మనస్సాక్షిని ఏర్పాటు చేసి పెట్టాడు. యేసు ప్రభు యొక్క రక్తం చేత అది కడగబడింది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 21వ వచనంలో, నోవహు జలప్రలయంలో ఆ ఇంటివారు రక్షింపబడినట్టు, అదనమాట దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మల్ని రక్షించుతూ ఉన్నది. అదేంటంటే శరీర మాలిన్యం తీసివేయటం కాదు గాని, అదిగో శరీర మాలిన్యాన్ని తీసివేయడం కాదు, యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చు ప్రత్యుత్తరం. అది క్రైస్తవుని యొక్క అంతరంగంలో ఉన్న మనస్సాక్షి నిర్మలంగా ఉంటుంది. అది నిర్మలంగా ఉంటుంది. బాప్తిస్మంలో మనస్సాక్షి దోషారోపణ చేత, యేసుప్రభు రక్తం చేత దోషారోపణ కడిగివేయబడుతుంది, శుద్ధి చేయబడుతుంది. నిర్మలమైన మనస్సాక్షితో దేవుడి సముఖానికి వస్తాడు. నిర్మలమైన మనస్సాక్షి ప్రత్యుత్తరం ఇస్తూ ఉంటుంది. నీకేం ఇబ్బంది లేదులే అది ఉంటుంది. 15వ వచనంలో, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో, ఈ హేతువు చేత నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణ గురించి, అదిగో నిర్మలమైన మనస్సాక్షి ఉంటే హేతు అడుగు ప్రతివానికి సాత్వికంతో సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండి అది సమాచారం. కాబట్టి నిర్మలమైన మనస్సాక్షి క్రైస్తవుడు దాన్ని ఏం చేయాలంటే సాధన చేయాలి, అభ్యాసం చేయాలి, నిర్దోషంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకో, నీ మనస్సాక్షి నీ దినచర్యలో నేరస్తుడని చెబుతుందా, అయితే పరలోకానికి హక్కు ఉండదు నీకు. నీ మనస్సాక్షి నీ దినచర్యలో నిర్దోషంగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావా, అయితే పరలోకం వెళ్ళే అవకాశం ఉంటుంది. అది సమాచారం. కాబట్టి క్రైస్తవుని యొక్క బాధ్యత మనస్సాక్షిని నిర్దోషంగా పెట్టుకోవాలి. వాత వేయకూడదు. వాత వేసేవాడు భ్రష్టుడు. క్రీస్తునందు దేవుడు నిర్మలమైన మనస్సాక్షి ఇచ్చాడనే ఆ ఆలోచనను మరిచిపోయి దానికి వాతేసి పాపంలో, లోకంలో, చెడుతనంలో, భ్రష్టత్వంలో పొల్లాడుతూ ఉంటాడు. అలాంటి వాడిని నూతనపరచడం కష్టం అని చెప్పేశాడు. ఎందుకు? సత్య విషయమైన అనుభవ జ్ఞానం పొంది తప్పిపోయాడు. అలాంటి వాడిని మళ్ళా నూతనపరచడం అసాధ్యం. కాబట్టి అలాంటి భ్రష్టత్వంలోనికి దిగిపోకోకుండా మనస్సాక్షిని ఎప్పటికప్పుడు దేవుడి సముఖంలో నిర్దోషంగా పెట్టుకోవడానికి జీవితాన్ని కొనసాగించాలా. ప్రభు వచ్చినప్పుడు నిర్దోషమైన మనస్సాక్షి కలిగిన వారమై ఆయనతో పాటు పరలోకం వెళ్ళడానికి సిద్ధపాటు కలిగి ఉన్నారు. ఆ రీతిగా ఆలోచన చేయవలనని ప్రేమతో మనవి చేస్తూ ఈ మాటలు ఇంతటితో ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.